ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టు విజయోత్సవ ర్యాలీ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం ఆర్సీబీ యాజమాన్యం పైన, బీసీసీఐ పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించింది. విజయోత్సవ కార్యక్రమానికి నిర్వాహకులు ఎలాంటి ముందస్తు అనుమతులు పొందలేదని, కేవలం సమాచారం మాత్రమే ఇచ్చారని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. అంతేకాకుండా ఆర్సీబీ జట్టు తమ సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా ఈవెంట్కు విపరీతమైన ప్రచారం కల్పించడం వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని ప్రభుత్వం వాదించింది. ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ పోసలేతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తమ అరెస్టును సవాల్ చేస్తూ వారు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ముందు కర్ణాటక ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శశికిరణ్ శెట్టి తమ వాదనలు వినిపించారు. విజయోత్సవ ర్యాలీ నిర్వహణ కోసం వారు ముందుగా ఎటువంటి అనుమతులు తీసుకోలేదు, కేవలం ప్రభుత్వానికి సమాచారం మాత్రమే అందించారు. జూన్ 3వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగడానికి కేవలం గంట ముందు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం నుంచి ఒక లేఖ అందింది. అందులో పెరేడ్ అనుమతి ఇవ్వాలన్న అభ్యర్థన ఏమీ లేదు, కేవలం ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా మాత్రమే తెలిపారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం అని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా ఈ విక్టరీ పెరేడ్ గురించి ఆర్సీబీ జట్టు అర్ధరాత్రి నుంచే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసింది. టికెట్లు లేదా ప్రవేశానికి సంబంధించిన సరైన సమాచారం ఇవ్వకుండానే అభిమానులందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చింది. దీని ఫలితంగానే సుమారు 3.5 లక్షల మంది, 4 లక్షల మంది అభిమానులు స్టేడియం గేట్ల వద్దకు పోటెత్తారు అని ప్రభుత్వం తరపు న్యాయవాది వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఏర్పాటు చేసినట్లుగా ప్రచారం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ ఇది పూర్తిగా ఆర్సీబీ నిర్వహించిన ప్రైవేట్ ఈవెంట్ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. మైదానం వద్ద భద్రత, గేట్ల నిర్వహణ, టికెట్ల జారీ వంటి అంశాలకు సంబంధించి ఆర్సీబీ మరియు బీసీసీఐ మధ్య ఒప్పందం జరిగింది. కాబట్టి ఈ ఘటనకు బీసీసీఐ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈవెంట్ సమయంలో కనీస ఏర్పాట్లు కూడా సరిగ్గా లేవు, సూచిక బోర్డులు కూడా ఏర్పాట్లు చేయలేదు అని కర్ణాటక ప్రభుత్వం కోర్టుకు ఆరోపించింది. ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టు విజయోత్సవ ర్యాలీ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం ఆర్సీబీ యాజమాన్యం పైన, బీసీసీఐ పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించింది. విజయోత్సవ కార్యక్రమానికి నిర్వాహకులు ఎలాంటి ముందస్తు అనుమతులు పొందలేదని, కేవలం సమాచారం మాత్రమే ఇచ్చారని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. అంతేకాకుండా ఆర్సీబీ జట్టు తమ సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా ఈవెంట్కు విపరీతమైన ప్రచారం కల్పించడం వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని ప్రభుత్వం వాదించింది. ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ పోసలేతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తమ అరెస్టును సవాల్ చేస్తూ వారు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ముందు కర్ణాటక ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శశికిరణ్ శెట్టి తమ వాదనలు వినిపించారు. విజయోత్సవ ర్యాలీ నిర్వహణ కోసం వారు ముందుగా ఎటువంటి అనుమతులు తీసుకోలేదు, కేవలం ప్రభుత్వానికి సమాచారం మాత్రమే అందించారు. జూన్ 3వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగడానికి కేవలం గంట ముందు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం నుంచి ఒక లేఖ అందింది. అందులో పెరేడ్ అనుమతి ఇవ్వాలన్న అభ్యర్థన ఏమీ లేదు, కేవలం ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా మాత్రమే తెలిపారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం అని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా ఈ విక్టరీ పెరేడ్ గురించి ఆర్సీబీ జట్టు అర్ధరాత్రి నుంచే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసింది. టికెట్లు లేదా ప్రవేశానికి సంబంధించిన సరైన సమాచారం ఇవ్వకుండానే అభిమానులందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చింది. దీని ఫలితంగానే సుమారు 3.5 లక్షల మంది, 4 లక్షల మంది అభిమానులు స్టేడియం గేట్ల వద్దకు పోటెత్తారు అని ప్రభుత్వం తరపు న్యాయవాది వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఏర్పాటు చేసినట్లుగా ప్రచారం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ ఇది పూర్తిగా ఆర్సీబీ నిర్వహించిన ప్రైవేట్ ఈవెంట్ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. మైదానం వద్ద భద్రత, గేట్ల నిర్వహణ, టికెట్ల జారీ వంటి అంశాలకు సంబంధించి ఆర్సీబీ మరియు బీసీసీఐ మధ్య ఒప్పందం జరిగింది. కాబట్టి ఈ ఘటనకు బీసీసీఐ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈవెంట్ సమయంలో కనీస ఏర్పాట్లు కూడా సరిగ్గా లేవు, సూచిక బోర్డులు కూడా ఏర్పాట్లు చేయలేదు అని కర్ణాటక ప్రభుత్వం కోర్టుకు ఆరోపించింది. ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టు విజయోత్సవ ర్యాలీ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.
సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం ఆర్సీబీ యాజమాన్యం పైన బీసీసీఐ పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించింది. విజయోత్సవ కార్యక్రమానికి నిర్వాహకులు ఎలాంటి ముందస్తు అనుమతులు పొందలేదని, కేవలం సమాచారం మాత్రమే ఇచ్చారని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. అంతేకాకుండా ఆర్సీబీ జట్టు తమ సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా ఈవెంట్కు విపరీతమైన ప్రచారం కల్పించడం వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని ప్రభుత్వం వాదించింది. ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ పోసలేతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తమ అరెస్టును సవాల్ చేస్తూ వారు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ముందు కర్ణాటక ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శశికిరణ్ శెట్టి తమ వాదనలు వినిపించారు. విజయోత్సవ ర్యాలీ నిర్వహణ కోసం వారు ముందుగా ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. కేవలం ప్రభుత్వానికి సమాచారం మాత్రమే అందించారు. జూన్ 3వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగడానికి కేవలం గంట ముందు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం నుంచి ఒక లేఖ అందింది. అందులో పెరేడ్ అనుమతి ఇవ్వాలన్న అభ్యర్థన ఏమీ లేదు. కేవలం ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా మాత్రమే తెలిపారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా ఈ విక్టరీ పెరేడ్ గురించి ఆర్సీబీ జట్టు అర్ధరాత్రి నుంచే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసింది. టికెట్లు లేదా ప్రవేశానికి సంబంధించిన సరైన సమాచారం ఇవ్వకుండానే అభిమానులందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చింది. దీని ఫలితంగానే సుమారు 3.5 లక్షల మంది 4 లక్షల మంది అభిమానులు స్టేడియం గేట్ల వద్దకు పోటెత్తారు అని ప్రభుత్వం తరపు న్యాయవాది వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఏర్పాటు చేసినట్లుగా ప్రచారం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ ఇది పూర్తిగా ఆర్సీబీ నిర్వహించిన ప్రైవేట్ ఈవెంట్ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. మైదానం వద్ద భద్రత, గేట్ల నిర్వహణ, టికెట్ల జారీ వంటి అంశాలకు సంబంధించి ఆర్సీబీ మరియు బీసీసీఐ మధ్య ఒప్పందం జరిగింది. కాబట్టి ఈ ఘట్టకు బీసీసీఐ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈవెంట్ సమయంలో కనీస ఏర్పాట్లు కూడా సరిగ్గా లేవు, సూచిక బోర్డులు కూడా ఏర్పాట్లు చేయలేదు అని కర్ణాటక ప్రభుత్వం కోర్టుకు ఆరోపించింది.